నమస్కారం. కేడీ న్యూస్కి స్వాగతం. రాబోయే 5 రోజుల్లో 95% పంట కొనుగోలు చేస్తామని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం యావత్తు ధాన్యం సేకరణ ప్రక్రియలో నిమగ్నమైందన్నారు. 4-5 రోజులు వర్షాలు కురిసే అవకాశాలు లేవని రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఒకవేళ వర్షాలు పడ్డా తడిచిన ధాన్యాన్ని బయలు రైతులకు తరలిస్తామని భరోసానిచ్చారు. రామారెడ్డి మండలం పోసానిపేట గిద్దలో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. అక్కడ ధాన్యంలో తేమను పరిశీలించి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 350 కొనుగోలు కేంద్రాల ద్వారా 46,613 మంది రైతుల నుండి 576 కోట్ల విలువ గల 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 504 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. మరో 2 రోజుల్లో 30 కేంద్రాల్లో ధాన్యాన్ని, మరో 2 రోజులలో 40 కేంద్రాల్లో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యం మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, సహకార శాఖ, పౌర సరఫరా అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. సన్న ఎందుకు అసలు రబీలో నీళ్ళు ఉంటేనే సన్న పెడతారు కదా. అయితే యాక్చువల్గా అంటే పోయిన సీజన్లో దొడ్డు రకం కన్నా సన్న రకం ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది సార్ ఈ విలేజ్లో. పంట బాగానే వచ్చింది. బాగానే వచ్చింది. దీనికి తక్కువ వచ్చింది. అయితే దాన్ని వచ్చి ఖరీఫ్లో ఏం చేయాలని చూస్తున్నాను. సన్నగా తక్కువ టైంలో కాలం దీనికి ఎక్కువ పడుతుంది కానీ అది ఎక్కువ పడుతుంది సార్. అయితే మార్కెట్లో జేఎస్ఆర్కి ఎక్కువ, జయశ్రీరామ్కి ఎక్కువ డిమాండ్ దీనికి తక్కువ కూడా ఫాస్ట్గా దించుకుంటారు. సర్వీస్ తేడా ఉంటుంది, దిగుబడి తేడా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక చిచ్చు ఉంటుంది కదా. దీనికి ఏముంది తీసుకొని మనం ప్రతి ఒక్క దాంట్లో ఇది విన్నవించాల్సి వస్తుంది. అరే తీసుకోరా బాబు, దించుకోరా బాబు. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలి. మనకి ఆ ఎంఎస్పీ కూడా పిచ్చిగా ఉంది సార్. అంటే ఇది ఆ విషయంలో ధర విషయంలో కొంచెం డౌన్ 20 రూపాయలు తక్కువ. ఇంకా సార్ 20 రూపాయలు కానీ అసలు సమస్య దొడ్డు మొన్న సో ఇవి మంచిగానే ఉంటాయి కదా. ఒక్క సంచి కూడా ఎన్ని పెడుతున్నాము కాంట్రాక్టర్ గారు, మనం ఈ లారీ లీడ ఎన్ని పెడితే ఇది క్లియర్ అయితే ఉంటుంది సార్. అందుబాటులో ఉంటున్నారు, చాలా సంతోషం. మీ వెహికల్ అందుబాటులో పెట్టండి. ఇంకొక బండి పెట్టేసి క్లోజ్ అయిపోతుంది. అదే అది నాకు కూడా తెలుసు. అది ఆ బండి ఈ రోజే పెట్టండి, ఈ రోజే పెట్టేసి సో దట్ ఏమవుతుందంటే మళ్ళీ ఇటువైపు పంపించడం అవసరం ఉండదు. క్లియర్ అని ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ దాని తర్వాత ఈ బండి. కామారెడ్డి రైతులందరికీ నా నమస్కారం. మన జిల్లాలో ఇప్పటిదాకా 350 సెంటర్స్లో కొనుగోలు కేంద్రాలు అది నడుస్తున్నాయి. సో దాంట్లో దాదాపుగా 200 కేంద్రాల్లో కొనుగోలు పూర్తిగా అయిపోయింది. సో డిపార్ట్మెంట్ టైం టు టైం మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్క చోట్లో మన సెంటర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా మన కోఆపరేటివ్ యంత్రాంగం, సివిల్ సప్లైస్ డిటీస్, మరియు ఇప్పుడు తహసీల్దార్స్ అందరూ వాళ్ళ టీం అంతా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, మిల్లర్స్ అందరితో సమన్వయంతో మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. డిసిఎస్ఓ గారు, డిఎంసిఎస్ అండ్ ఈవెన్ డిసి ఆఫీస్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 200 సెంటర్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఇంకా 150లో ఇంకా 2 రోజుల్లో 30 క్లియర్ చేయాలని మేము చూస్తున్నాము. ఇంకొక 2 రోజుల్లో 40 క్లియర్ అయిపోతాయి. సో మిగిలిన సెంటర్స్ 70 సెంటర్స్ ఏదైతే ఉంటాయో ఇంకా 4 రోజుల్లో అవి కూడా పూర్తి అయిపోతాయి. సో మంచి సమన్వయంతో మన దగ్గర నడుస్తుంది. మిల్లర్స్ అందరితో మేము డైలీ మాట్లాడుతున్నాము. ఎక్కడ కూడా మిల్లర్స్ దగ్గర వాళ్ళు డిఫాల్ట్ అయినారు లేదా పెనల్టీస్ పడినాయి, ఆ అపోహాల వల్ల దించుకోవడం లేదు, అట్లాంటివి ఎక్కడ కూడా మాట మన జిల్లాలో లేదు. ఖచ్చితంగా అందరు మిల్లర్స్కి వాళ్ళ కెపాసిటీ బట్టి ట్యాగింగ్ చేసుకొని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.
వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా, ఏది సమస్య లేకుండా మేము అది తొందరగానే పూర్తి చేయాలని చూస్తున్నాము. వర్షాలు పడినా కూడా మనకి పీపీసీ ఇన్ఛార్జెస్, రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెంటనే దానికి బాయిల్డ్ మిల్లర్స్కి తీసుకుపోయి రైతులకి వాళ్ళ పంటకి కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి వచ్చే 4-5 రోజుల్లో ఇంకా వర్షాలు లేవు కాబట్టి ఎక్కడెక్కడైనా పడితే కూడా మన చంద్రమోహన్ గారు వెంటనే దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ 5 రోజుల్లో అయితే మనకి దాదాపుగా మొత్తం 95% పూర్తి అయిపోతుంది. ఇంకా నెల ఆఖరి వరకు అయితే పూర్తి జిల్లాలో మనం అది సంపూర్ణంగా క్లియర్ చేయగలుగుతామని నాకు నమ్మకం ఉంది. రైతులు దయచేసి మీరు ఎక్కడైనా మీకు అనుకోకుండా అకాల వర్షం పడుతుందంటే అది మనకి మీరు టార్పోలిన్ అది కప్పుకొని ఉన్నారు, అది ఖచ్చితంగా దానికి వెంటనే మేము నెక్స్ట్ జోక్యం చేసుకొని మిల్స్కి తీసుకుపోతాము. కానీ వర్షం పడేటప్పుడు దయచేసి మీరు కాపాడుకోండి. అన్ని చోట్ల అట్లా కాపాడుతున్నారు. అయినా మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా విజ్ఞప్తి ఉంది. సో అందరూ తహసీల్దార్స్ డైలీ ఈరోజు సెలవు ఉన్నా సరే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. మీకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, రాజభోగ నివేదన, విష్ణు సహస్రనామ పారణం తదితర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, బాలభోగ నివేదన, తీర్థగోష్ఠి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరులకు పాల్పడి దొంగలు హల్చల్ చేస్తున్నారు. దీంతో ఇళ్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలకు భయభ్రాంతులకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఎవరు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో నివాసం ఉండే శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి గుర్తందుండగుడు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, 2,000 రూపాయల నగదు, 15 తులాల వెండిని దోచుకెళ్లారు. బాధితుడు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లోజ్ టీమ్ ఆధారాలతో కాలనీలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే ఇగో భవాని మిట్ట మధ్యాహ్నం ఒక్కదాని
గురువారం సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సెలవులకి. శుక్రవారం సాయంత్రం వచ్చిన మొక్కలకు నీళ్ళు పోయడానికి. ఆ రోజు ఏం కాలేదు. నిన్న రాలేను. ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చాను మొక్కలకు నీళ్ళు వద్దామని. వచ్చేసరికి తాళం వల్ల కొట్టేసి అన్ని బట్టలు కింద పడేసి బంగారం మొత్తం తీసుకుని 8 తులాల చిల్లర 8.5 చిల్లర ఉంటుంది బంగారం. వెండి కూడా పట్టి వెండి క్యాష్ 2000 అంతే క్యాష్. మన దేశంలో పిడుగుపాటు ఘటనలు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలతో పాటు ఆస్తులు, మౌలిక సదుపాయాల నష్టానికి కారణమవుతున్నాయి. ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధత అవసరం. ఆ దిశగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. నష్ట తీవ్రతను తగ్గించే ప్రతిస్పందన చర్యలు అవసరమే. పిడుగుల నుండి రక్షణ. ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా వీచేడి గాలులు పిడుగుపాటుకు సంకేతాలు. పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలల్లా పడతాయి. చేయవలసిన, తీసుకోవలసిన జాగ్రత్తలు. వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు, ఆఫీసులు, షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి. కరెంటును బంద్ చేయాలి. లోహపు వస్తువులు, వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి 2 చేతులతోనే చెవులు మూసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆరుబయట ప్రదేశాలల్లా తిరగకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు. లోహపు పైపుల నుంచొచ్చే నీళ్లు తాగొద్దు. సెల్ ఫోన్ వాడొద్దు. ఎవరైనా పిడుగుపాటుకు గురైతే బాధితునికి వెంటనే ప్రథమ చికిత్స అందించి దవాఖానకు తీసుకుపోవాలి. జాగ్రత్తగా ఉందాం. పిడుగుపాటుకు జీవితాలు బలిగాకుండా కనీస జాగ్రత్తలు తీసుకుందాం. ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. పిడుగుపాటు నుంచి రక్షణ, సంపూర్ణ ప్రాణరక్షణ. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఇటీవల రైతులు బీర్కూర్లోని మనగ్రోమోల్లో నకిలీ విత్తనాలు కొని నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పంట నష్టపోయిన 52 మంది రైతులకు పరిహారం అందింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మనగ్రోమో సెంటర్లో రబీ సీజన్లో నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున 52 మందికి మొత్తం 10,42,000 నష్టపరిహారాన్ని ఆర్కే సీడ్ ఇండస్ట్రీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రరెడ్డిని రైతులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాయారాము, చందు, కంచరి కృష్ణ, మురళి, బస్వరాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మహిళ, బాలుడి మృతదేహాలను గుర్తించినట్లు బాన్స్వాడ సీఐ కృష్ణ తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించామన్నారు. మృతుల వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు. బాన్స్వాడ పట్టణంలోని న్యూ వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మాణం అవుతున్న భవంతిలో 30 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన మహిళ మరియు 6 నుంచి 8 సంవత్సరాలు కలిగిన బాలుడి మృతదేహాలను ఆదివారం ఉదయం గుర్తించినట్లు బాన్స్వాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలోని ఒక షెట్టర్లో ఒక మహిళ మరియు ఒక బాలుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళ మరియు బాలుడు మృతి చెంది 3 నుంచి 4 రోజులు అయి ఉండవచ్చని గుర్తించినట్టు తెలిపారు. మృతి చెందిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, మహిళ ఒంటిపై లేత గోధుమ రంగు టాప్ మరియు నలుపు రంగు దుస్తులు ధరించి ఎత్తు 5 ఫీట్ల పొడవు కలిగి ఉందన్నారు. బాలుడు ఆకుపచ్చ టీషర్ట్ మరియు కాషాయ రంగు నిక్కర్ కలిగి ఉన్నాడని తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించామన్నారు. ఎవరైనా మృతదేహాల వివరాలు తెలిసిన వారు బాన్స్వాడ పట్టణ సీఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఈరోజు బాన్స్వాడ పట్టణంలో 2 అన్నోన్ డెడ్ బాడీస్ ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. వెంటనే న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ వీక్లీ మార్కెట్ దగ్గరలోనే ఒక న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. దాంట్లో ఒక షట్టర్ లోపల 2 డెడ్ బాడీస్ ఉన్నాయి. అందులో ఒకటి మహిళ 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. ఇంకొకటి ఒక చిన్న బాలుడు ఉన్నాడు, అతను 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు బాడీస్ కూడా ప్రజెంట్ అది కుళ్ళిపోయి ఉన్నాయి, డీకంపోజ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 2 డెడ్ బాడీస్ ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 డేస్ అయ్యి ఉండొచ్చు చనిపోయి కూడా. వాళ్ళ సమాచారం మేరకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఆ డెడ్ బాడీస్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి తర్వాత వాటిని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపించకుండా పోయి మిస్ అయి ఉన్నట్టుంటే వాళ్ళు ఒకసారి మా పోలీస్ స్టేషన్కి వచ్చి సమాచారం ఇస్తే ఒకసారి ఈ ఆనవాళ్ళతో ఏమన్నా మీరు గుర్తుపడితే చూడగలని తెలియజేస్తున్నాం. వాళ్ళు డ్రెస్సులు ఏంటంటే చనిపోయిన ఆ మహిళ యొక్క పైన టాప్ లేత గోధుమ రంగు టాప్ ఉంది, కింద బ్లాక్ కలర్ లెగ్గిన్ ఉంది. అట్లాగే ఆ బాలుడికి ఆకుపచ్చ టీషర్ట్ ఉంది, కింద కాషాయం కలర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.